వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు. ముందుగా డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఆధునిక కవిత్వంలోని మొదటి పాఠం నరుడ నేను నరుడ నేను. ఈ పాఠ్య భాగాన్ని మనకు రాసిన వారు కాళోజీ నారాయణరావు గారు. కవి పరిచయాన్ని చూద్దాం. కవి పరిచయం, ప్రతి పాఠంలో కవి పరిచయం ఇంపార్టెంట్ కాబట్టి కవి గురించి ముందు మనం తెలుసుకుందాం. కాళోజీగా ప్రసిద్ధికెక్కిన కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ 9, 1914 సంవత్సరంలో జన్మించాడు. తల్లిదండ్రులు రమాబాయి, కాళోజీ రంగారావు. కాళోజీ వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్య, వరంగల్, హైదరాబాదుల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. కవిత్వ, కథ, సాహిత్య రచన వ్యాసంగం నిరంతరం సాగించే కాళోజీ వివిధ సామాజిక, రాజకీయ, పౌర హక్కుల ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాడు. ఆర్య సమాజ కార్యకర్తగా, హేతువాదిగా, కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేశాడు. తెలుగు నేలపై జరిగిన ప్రతి సామాజిక, రాజకీయ ఉద్యమంలో కాళోజీ కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో శక్తివంతమైన కవితా స్వరాన్ని వినిపించాడు. సామాజిక, రాజకీయ అవ్యవస్థలను ఎప్పటికప్పుడు సరిచేసే ప్రయత్నమే కాళోజీ కవితకు భూమిక. నా గొడవ పేరుతో తొలి సంపుటిని 1953లో ప్రచురించాడు. 1968లో ఖలీల్ జిబ్రాన్ రచనను జీవన గీతగా అనువదించాడు. 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో వీరిని సత్కరించింది. పలు అవార్డులు, అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. కాళోజీ పౌరస్పృహ, పౌర చైతన్యం ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేశాడు. రాజ్యాంగ నైతికతకు లోబడి వ్యవస్థలు, పౌరులు నడవాలన్నదే కాళోజీ గారి ఆకాంక్ష. నవంబర్ 13, 2002లో ఈ ప్రజాకవి తుది శ్వాస విడిచారు. ఇవే కాకుండా వీరి మాటలు మనకు చాలా ఇన్స్పైర్ ఇచ్చేవి. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. ఈ కవి ఇంకా తెలుగు భాష గొప్పదనాన్ని గురించి వీరు చెప్పిన మాటలు కూడా చాలా ఇన్స్పైర్ కలిగిస్తాయి. అందుకోసమే వీరి జన్మదినాన్ని సెప్టెంబర్ 9న తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ తెలంగాణ మాండలికంలో అనేకమైన రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ గారిని మరొకసారి స్మరించుకుంటూ పాఠ్యభాగ ఉద్దేశాన్ని మనం చదువుకుందాం. మానవుని జీవితం త్రికాలాలతో బంధింపబడి ఉంటుంది. భూత, వర్తమాన, భవిష్యత్తుల గురించి అనేక విషయాలపై కలత చెందుతూ మనిషి తన వర్తమాన జీవితాన్ని సంక్లిష్టపరుచుకుంటున్నాడు. పోయిన దాని గురించి, తర్వాత ఏం సంపాదించాలనే దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆనందపరచుకోవడం లేదు. ఆశ, నిరాశల మధ్య మనిషి నలిగిపోయి తల్లడిల్లుతున్నాడు. సంతోషంగా జీవించగలగాలంటే సమతా, మమతా భావాలు, అందరూ సమానం, ఎదుటి వాళ్ళపైన మమత అంటే కరుణ, ఎదుటి వాళ్ళపైన మమతా భావం మనకు ఉండాలి. మనిషి ఉన్నదానితో సంతృప్తి పడకపోవడం, లేని దానికై అరులు చాచడం, పొందాల్సిన వాటి గురించి, పోగొట్టుకున్న వాటి గురించి విచారించి తన ఆనందాన్ని భగ్నం చేసుకుంటున్నాడు. అలాగే మానవుడికి శత్రువర్గాలు 6. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు ఎప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి. కొందరు వీటిని జయించామని వంచన చేసుకుంటారు అనుకుంటారు, కానీ జయించకుండానే సమాజంలో ఇంకా ఇవి ఏవైతే 6 అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటితోటే జీవిస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లితేనే బతుకు తీపి విలువ తెలుస్తుంది. కష్ట సుఖాల సారము తెలుసుకుంటేనే జీవన సత్యం తెలుస్తుంది. సాటి మానవుడి పట్ల కరుణ, దయ, జాలి, అనుకంప, సానుభూతి ఉన్నప్పుడే జీవితార్థం మనకు బోధపడుతుంది. మొదట తాను మనిషిని అనే భావంతో మనిషి జీవించాలి. తాను మనిషినని గుర్తిస్తే తన సాటివారు కూడా మనుషులే అనే భావన కలుగుతుంది. ఈ సహోదర భావం సమానత్వాన్ని కోరుతుంది. ఆధిక్యత భావం
తొలగిపోతుంది. అంటే నువ్వు నేనే పెద్ద, నేనే నాయకుడిని అనే భావం తొలగిపోతుంది. నాలాగే ఇతరులు, ఇతరులలాగే తాను అన్న అవగాహన అవసరం. సంతోషంగా జీవించటం కోసం అనేక కష్టాలు పడి, తన సుఖం కోసం ఇతరులను పీడించే మనస్తత్వాన్ని వదిలిపెట్టడమే నరత్వం, నారాయణత్వం కూడా అని కాళోజీ జీవన సారాంశం. కాళోజీ నారాయణరావు గారు వారి నరుడ నేను నరుడ నేను అనే కవితలో మనిషి జీవన సారాన్ని వివరించారు. ఈ పాఠ్యభాగం నా గొడవ పేరుతో వచ్చిన కాళోజీ సమగ్ర రచనల సంపుటి నుండి గ్రహింపబడింది. ఇక పాఠంలోనికి వెళితే, కళ్ళు చెమ్మగిల్లితేనే బతుకు కమ్మదనం తెలుస్తుంది. ఇతరుల కష్టాలను చూసి బాధపడి కన్నీరు పెట్టుకొని కన్నీరు పెట్టుకొని కళ్ళు జీవితంలో మాధుర్యాన్ని వెల్లడించలేవు. దాహం తీరేలా త్రాగితేనే, అంటే అనుకున్న కోరికలన్నీ తీరని ఆనందం తలుపు మనస్సుపై కప్పిన మబ్బు వీడిపోతుంది. సిగ్గుపడుతూ జీవిస్తే హృదయము అనే మొగ్గ వికసించదు, అంటే తెరుసుకోదు అని. కదపడానికి వీలు కాని గుండె బరువును మోయడం లాంటిది. సంతోషంగా ఆడితేనే హృదయం కదులుతుంది. మాయా మమతలు లేని వ్యర్థమైన శరీరము కట్టెల బరువు కష్టం. దయ, నాది అనే మమకారం లేని వ్యర్థమైన శరీరం దానిని తగలవేసేందుకు కూడా వాడే కర్రలు కూడా దండగే. మమత గల మనస్సుతోనే సమత్వం కలుగుతుంది. మానవుడు మట్టి కాదు, మనసున్నవాడు. మనిషి నవ్వగలడు, ఏడవగలడు. నేను నవ్వగలను, నేను ఏడవగలను అంటే కష్టసుఖాలకు స్పందించే మనస్తత్వం గలవాడిని. సుఖ సంతోషాలు కలిగితే నేను నవ్వుతాను. మమత అనే గుణం లేని జీవితం నాకు వద్దు అంటున్నాడు. అంటే మమత అనేది లేని దేవతా పదవి అయినా నాకు వద్దు అని అంటున్నాడు కవి. పుణ్యం అనేదానికి మనసు లేదు. పుణ్యంలో శరీరాన్ని కట్టిపడవేసి తృప్తి లేని పనికిరాని జీవితం గొప్పదని నేను అనుకోను. అనుభూతి తెలియని అమరత్వం కంటే మనిషి జన్మ గొప్పది. ఎటువంటి జీవితంలోని అన్ని అనుభవాలు అనుభవించిన తర్వాత చనిపోవాలి. దానికి ముందే చాలామంది భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని గురించి చెప్తున్నాడు. అనుభూతి తెలియని అమరత్వం కంటే మనిషి జన్మ గొప్పది. తృప్తి లేని బ్రతుకు చవట బ్రతుకు. శత్రువులు ఆరుగురు మనిషిని ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటారని, మనిషి మనస్సులోని బాధను దాచుకొని జీవోత్సవంలా బతకరాదు. ఆరు ఆరు అరిషడ్వర్గాలు ఎవరు అని అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు అనేవి 6 శత్రువులు. అవి మనిషిని బాధిస్తూ ఉంటాయని, ఏదో వగల మాటలు మాట్లాడి తన మనసులోని బాధను కప్పిపెట్టుకొని బ్రతుకు నిత్యం నేను మరణించలేను అని ఆహ్లాదం తీరేలా హాయిగా అన్ని కోరికలు తీర్చుకుంటూ బతికి తర్వాత చేద్దామనుకుంటున్నాను. చావు దానంతట అది రాకుండా పిరికితనంతో ఆత్మహత్య చేసుకోను. నేను చావలేను. జీవితం మీద అసహ్యం కలగనిదే తృప్తిగా చావలేను. మనిషి హాయిగా నవ్వలేక, ఏడవలేక, క్రొవ్వులో కరిగి సంతోషాన్ని పొందకుండానే భూమిని విడిచి వెళుతున్నాడు. మనిషి కోరికలు తీర బ్రతికి చావాలి. చావు రాకుండా మనిషి పిరికిదనంతో ఆత్మహత్య చేసుకోరాదు అంటున్నాడు. తృప్తిగా సుఖాలు అనుభవించి వాటిపై ఏవగింపు కలిగాకే మనిషి మరణించాలి. కాబట్టి మనిషి తన శరీరంలో బలము ఉన్నప్పుడే తన కోరికలు బులుపును తీర్చుకోవాలి అంటాడు. ఇక భవిష్యత్తులో రాబోయే బాధలకు భయపడి వర్తమానంలోని సుఖాన్ని త్యాగం చేయకూడదు. ఎప్పుడో రాబోయే బాధ కోసం ప్రస్తుతం బాధపడకూడదు. తన కోరిక తీరితే కోటి బాధలు పడినా పర్వాలేదు. మనిషి బతికి ఉన్నప్పుడే నిర్భయంగా తన కోరికలను తీర్చుకోవాలి. బ్రహ్మకు సైతం మనిషి భయపడకూడదు. చేసే పని అశాస్త్రీయమని, లౌకికమని వెనుకడుగు వెయ్యకూడదు. కోరికలు సంపూర్తిగా తీరేలా హాయిగా జీవించాలి. మనిషి ఇచ్చయే అతనికి దైవమని నమ్మాలి. అంటే మనిషి కోరికయే అతనికి దైవమని నమ్మాలి. ఇష్టమే తనకు నచ్చినట్లు చేయాలి. అయిపోయిన దాన్ని గురించి ఆలోచించకూడదు. జరుగుతున్న దాన్ని గురించి బాధపడకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించకూడదు. సంతోషంగా ఎల్లప్పుడూ జీవించాలి. ఎంత సుఖం కలుగుతుందన్నా ఇతరులను బాధించకూడదు. తన సుఖం కోసం పరులను పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టడమే నరత్వం, నారాయణత్వం అని కాళోజీ
తన కవితా ఖండికలో జీవన సారాంశాన్ని ఈ విధంగా వివరించాడు. ఈ యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫైనల్‌గా ఈ ఛానల్